సీజ్ పాఠ్యపుస్తకాల అక్రమ దందా, అధిక ఫీజులపై విద్యాశాఖ అధికారులు యాజమాన్యానికి నోటీసులు పంపారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలోని ఇంద్రానగర్ గ్రామంలో శ్రీ చైతన్య ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా నిర్వహిస్తున్న సమయంలో డీఈఓకి సమాచారం ఇవ్వడంతో మండల విద్యాధికారి ఎంఈఓ రవీందర్ని పాఠశాలకు పంపడం జరిగింది. విద్యాశాఖ అధికారుల సమక్షంలో శ్రీ చైతన్య పాఠశాలను తనిఖీలు చేయగా 8, 9, 10 పర్మిషన్ లేదని తెలపడంతో మరియు పర్మిషన్ లేకుండా అక్రమంగా పాఠశాలను నిర్వహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకుల మండలి విద్యాధికారి రవీందర్కి వినతి పత్రం ఇవ్వడంతో జిల్లా విద్యాధికారి ఆదేశాలతో విద్యార్థి సంఘ నాయకుల సమక్షంలో శ్రీ చైతన్య పాఠశాలను 8, 9, 10 తరగతులకు ప్రభుత్వ అనుమతి లేనందున సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉట్కూరి ప్రణీత్ గౌడ్, భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ శ్రీ చైతన్య ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల గత 4 సంవత్సరాల నుండి 8, 9, 10 తరగతులకు ప్రభుత్వ అనుమతి లేకుండా నడిపిస్తున్నారని, పర్మిషన్ లేకుండా విద్యార్థులు చదువుకొని బయటకు వెళ్లి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకొని ఏదైనా ఉద్యోగం వచ్చిన సందర్భంలో పర్మిషన్ లేని పాఠశాలలో చదువుకున్నందుకు భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలు బలవుతాయని, పాఠ్యపుస్తకాలు సైతం షూ, టై, బెల్ట్, యూనిఫామ్, స్టేషనరీ ఇట్లాంటివి అమ్మడమే కాకుండా పాఠ్యపుస్తకాలను పాఠశాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కనూరు గ్రామంలో శ్రీ చైతన్య పాఠశాల ఎంప్లాయీస్ ఇంట్లో ఎట్లాంటి అనుమతులు లేకుండా ఇదేచ్ఛగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని, దాంతోపాటు పాఠశాలకు కనీసం ఫైర్ పొల్యూషన్ క్వాలిటీపై టీచర్స్ బస్సుల ఫిట్నెస్ ఉన్న పరిస్థితి లేదని, ఉన్న బస్సులు సైతం అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించి నడుపుతున్నారని, జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య మరియు ఇతర ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై దృష్టి సారించడంలో విద్యాశాఖ విఫలమైందని, ఇప్పటికైనా స్పందించి జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలను సీజ్ చేయాలని, పాఠ్య పుస్తకాల దందాలను సైతం బంద్ చేయాలని, లేకుంటే ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, కుక్కల కుమార్, జిల్లా సహాయక కార్యదర్శి కసరబోయిన రవితేజ, జిల్లా నాయకులు ఎస్ మనోజ్, వి నరేష్, ఎం సందీప్, ఎం కళ్యాణ్, యు వినయ్ పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఇంద్రనగర్ పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్తో పాటు ఇక్కడ కొద్దిమంది పేరెంట్స్, తర్వాత ఇతరత్ర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అంశం ఏంటంటే ఈ స్కూల్ శ్రీ చైతన్య ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి 8th, 9th, 10th ప్రభుత్వ అనుమతి లేకుండా ఇక్కడ నడిపిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధము. మొన్ననే అంటే దాదాపు గత వారం రోజుల క్రితము లోకల్లో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో రవీందర్ గారు షోకాజ్ నోటీసులు వీరికి ఇవ్వడం జరిగింది. 8th, 9th, 10th మీరు అనుమతి లేకుండా నడిపిస్తున్నారు. దాంతోపాటు ఫైర్ సేఫ్టీ లేదు, పొల్యూషన్ సేఫ్టీ లేదు, తర్వాత ఇక్కడ ఫీజులు ఎంత కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది ఒకటి, జీవో నెంబర్ 42 ప్రకారం రూరల్లో ఇంత, అర్బన్లో ఇంత, ఇంతకంటే మీరు ఎక్కువ తీసుకోవద్దని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ ఈ విద్యా సంవత్సరం దాదాపు 10 నుంచి 15% పెంచుకొని ఇక్కడ ఫీజులు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు గవర్నమెంట్ చట్టం ఉన్నది, జీవో నెంబర్ 1 ప్రకారం, జీవో నెంబర్ 42 ప్రకారం ఇక్కడ నువ్వు ఎంత ఫీజులు తీసుకుంటున్నావో, నువ్వు ఒక 5th స్టాండర్డ్ కానీ, ఒక 6th స్టాండర్డ్ కానీ, 10th క్లాస్ కానీ ఎంత ఫీజులు తీసుకుంటున్నామో తీసుకునే ఫీజు ఇక్కడ బోర్డు ముందు డిస్ప్లే చేయాలి. మనం ఇక్కడ ఏ పరిసరాల్లో మొత్తం చూసుకున్నా కూడా ఫీజు బోర్డు ఎంత తీసుకుంటున్నాం అనేది డిస్ప్లే చేసేటువంటి పరిస్థితులు లేవు. అంటే మసిబూసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పేరెంట్స్ మొత్తము దారిద్ర్య రేఖకు దిగునటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎవరు ఎంప్లాయీస్ కాదు, ఎవరు ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్ళు కాదు. ఈ విద్యా సంవత్సరం 10 నుంచి 15% పెంచేసి ఇష్టానుసారంగా లాభార్జన ధ్యేయంగా ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు 8th, 9th, 10th పర్మిషన్ లేదు. ఈ పర్మిషన్ లేదేందే అని మేము అడిగితే మేము అప్లై చేసుకున్నాం, మాకు వస్తుంది అని చెప్పినటువంటి పరిస్థితులు యాజమాన్యం వైపు నుంచి ఉన్నాయి. తర్వాత దాదాపు ఈ బ్రాంచ్ ఇంద్రనగర్లో ఉన్నటువంటి ఈ బ్రాంచ్ ఏదైతుందో 4 సంవత్సరాలు దాదాపు స్టార్ట్ అయి నడుస్తున్నది. ఈ 4 సంవత్సరాల నుంచి దాదాపు 4 బ్యాచ్లు పోయినాయి. 8th, 9th, 10th 4 బ్యాచ్లు పోయినాయి. మరి దీనికి 8th, 9th, 10th పర్మిషన్ లేదు. వాళ్ళు బయట ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ పోతారు. రేపు పొద్దుగాల ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటెలిజెన్సో, ఎఫ్బీఓ ఎవరైనా వెరిఫికేషన్ కోసం వస్తారు. 8th, 9th ఎక్కడ చదువుకున్నారని చెప్పి వెరిఫికేషన్ కోసం వస్తారు. దీనికి పర్మిషన్ లేదు. మరి రేపు పొద్దున వాళ్లకు ఎట్లా అంటే వాళ్ళ జీవితం మొత్తం లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, పాత్రికేయ మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని నోటీస్ చేయాలని చెప్పేసి మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాఠశాల ఏదైతే ఉన్నదో ఈ పాఠశాలకు సంబంధించి
తరగతి గదులు అంటే మన గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఉన్నాయి. నామ్స్ ప్రకారం ఏ స్క్వేర్ ఫీట్లో తరగతి గదులు ఉండాలనే కొన్ని నామ్స్ ఉన్నాయి. దాన్ని కూడా వీళ్ళు అది చేయడం లేదు. దాంతోపాటు గ్రౌండ్ కూడా ఏ వైషమ్యాలు ఉండాలనేది రూల్ ఉన్నది. దాన్ని కూడా వీళ్ళు బిల్డ్ చేయడం లేదు. ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో విద్యాశాఖ ఒక ప్రైవేట్ స్కూల్ నడవాలంటే 36 నియమ నిబంధనలు ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా వీళ్ళు ఏ ఒక్కటి కూడా అమలు చేసుకొని వాళ్ళు అది చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఇది విద్యార్థులకు తీరని న్యాయం. వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కారణాల చేత ఈ స్కూల్ ముంగడ మేము ధర్నా చేసిన వెంటనే డిఓ గారికి మేము వారికి ఫోన్ లైన్లో సమాచారం ఇవ్వడంతో వారు ఎంఈఓ రవీందర్ గారిని పంపేయడం జరిగింది. వారి సమక్షంలో మీడియా మిత్రుల సమక్షంలో 8th 9th 10th క్లాసు రూమ్స్ను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే కాకుండా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు ఏవైతున్నాయో ఎట్లాంటి అనుమతి లేకుండా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముల్కానూరు గ్రామంలో గుట్టుచాపుడు కాకుండా ఇక్కడ పేరెంట్స్కి ఏమో రిసిప్ట్లు ఇస్తున్నారు. సాయంత్రం పూట అక్కడ పాఠ్య పుస్తకాలు తీసుకోమని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విద్యా వ్యాపారం ఏదైతే ఉన్నదో దీనిపైన ఖచ్చితంగా ఈ తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టి సారించాలి. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఖచ్చితంగా దీనిపైన అన్ని బ్రాంచులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య బ్రాంచులు మొత్తం ఇట్లే ఉన్నాయి. వీటిపైన రేపు పొద్దున విద్యాశాఖ అధికారులు కనుక కేంద్రీకృతం చేసి చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ఆందోళన పోరాటాలు చేస్తాం. తర్వాత స్కూల్ ముంగట కూడా భౌతిక దాడులు చేస్తాం. ఒకవేళ విద్యాశాఖ అధికారులు కనుక పట్టించుకోకుంటే మీ ఏదైతే డిఓ మండల విద్యాశాఖ కార్యాలయాలు ఉన్నాయో వాటి ముందు కూడా ప్రత్యక్ష దాడులకు దిగుతాం. తర్వాత ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు భాషబేనే సంతోష్, హన్మకొండ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. ధన్యవాదాలు.